వివాహాన్ని పోస్ట్పోన్ చేయడానికి ముఖ్య కారణం అంటే 32 దాటినా కూడా ఇంకా కొద్ది కాలం ఆగుదాం అని తల్లిదండ్రులకు చెప్పడంలో నేను గమనించింది ముఖ్యంగా ఒక 6 కారణాలు. వాటిలో ఒకటి ఫియర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మ్యారేజ్ అనగానే ఎన్నో బాధ్యతలు వస్తాయి, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. నెక్స్ట్ క్యారియర్ అండ్ పర్సనల్ గోల్స్, వాళ్ళకి జీవితంలో ఏదేదో సాధించాలో అది సాధించిన తర్వాతనే నేను వివాహం చేసుకుంటానని ఒక ఆలోచన. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, నేను ఇంకా ఆర్థికంగా స్థిరత్వం పొందిన తర్వాతనే వివాహం చేసుకుంటాను అనేది మరొక మాట. తర్వాత కల్చరల్ షిఫ్ట్స్, ఇప్పుడు ఈ నవ యువకుల్లో వాళ్ళ జీవన శైలి, జీవన విధానం మారిపోయింది. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా మార్పులు వచ్చాయి. నెక్స్ట్ డైవోర్స్ రేట్స్, వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు చూస్తున్నటువంటి డైవోర్స్ రేట్స్ ఏదైతే చూస్తున్నారో దానివల్ల కూడా వాళ్ళు బాగా భయపడుతున్నారు. సో వీటిలన్నిట్లో ఒక ముఖ్య కారణం ఏంటంటే భయం. ఈ మ్యారేజ్ అనేది చేసుకుంటే సక్సెస్ అవుతుందా కాదా, ఆ అమ్మాయికి నేను నచ్చుతాను, ఆ అబ్బాయి నన్ను మోసం చేయకుండా ఉంటాడా, ఏదో అమెరికాలో ఇలా జరిగింది, కెనడాలో ఇలా జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద మేజర్ దీంట్లో ఉన్న ఇదేంటంటే ఇన్హిబిషన్ లేదా భయం అనేది అనొచ్చు. ఇప్పుడు మనం రోజు రోడ్లో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి. కారులో వెళ్ళడం మానేస్తున్నావా, విమానాలు కూలిపోతున్నాయి, విమాన ప్రయాణాలు ఆగిపోయినాయి, రైలు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అయిపోయినాయి. వివాహం అనేది నీ నెసెసిటీ ఏంటి, నీకు నిజంగా ఒక తోడు అవసరం. యూ నీడ్ అ పర్సన్ ఫర్ యువర్ ఎమోషనల్ నీడ్స్ అండ్ దెన్ యువర్ ఫిజికల్ నీడ్స్. సో ఇవన్నీ సైకలాజికల్ నీడ్స్, ఇవన్నీ నీకుండి నువ్వు నిజంగా చేసుకోవాలనంటే భయం కోసం ఆగద్దు. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది జరగాల్సి ఉంటే జరుగుద్ది, జరిగినా కూడా దానికి మనం సంసిద్ధతలో ఉండాలి. దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. సో భయపడితే ఏది జరగదు. సో మనం అయితే మ్యారేజ్ సక్సెస్ కావడానికి ఒక బేసిక్ సింపుల్ రూల్ ఏంటంటే అన్కండిషనల్ ఫర్గివ్నెస్. అది నువ్వు నాకు ఉంది ప్లెంటీ, నేను ప్రాక్టీస్ చేయగలను, ప్లస్ నా పార్ట్నర్కి, అది వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు, ఈ విషయంలో మేము ఇద్దరం చర్చించుకోగలం అనేటువంటి అవగాహన కానీ కాన్ఫిడెన్స్ కానీ నీకుంటే తప్పనిసరిగా యూ కెన్ గో అహెడ్ ఫర్ ఎ మ్యారేజ్. మ్యారేజ్ ఇస్ బ్యూటిఫుల్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ పెయిన్ఫుల్ టు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ లక్. మ్యారేజెస్ ఆర్ యాక్సిడెంట్ అనే నేనైతే నమ్ముతాను. సో కొంతమంది చాలా మంచి కంపాటబిలిటీ అనేది 100% ఎవరికి ఉండదండి. యూ హ్యావ్ టు రీఅలైన్ అండ్ రీఅడ్జస్ట్ యువర్ సెల్ఫ్. దట్స్ ఆల్. ఇట్స్ ఆల్ అబౌట్ మ్యారేజ్. సో బట్ you all have your own personal opinions and you can go accordingly. God bless you all. Take care.